Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు చాలా మందికి ఐఐటి, నీట్, జేఈ మెయిన్స్ ఇట్లా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా కెమిస్ట్రీ అంటే పెద్ద భయం. అసలు ఆల్రెడీ ఆ పర్టికులర్ కోర్సెస్ ఎంచుకుంటేనే ఒక స్ట్రెస్లో ఉంటారు. కెమిస్ట్రీ మెయిన్గా ఇప్పుడు మనందరికీ బాగా వినిపిస్తున్న టాపిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అని ఈజీ స్ట్రాటజీస్, టిప్స్తో పాటు ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పడానికి ఇప్పుడు మన ముందు వచ్చేసారు జేఎన్ కెమిస్ట్రీ డైరెక్టర్ జమ్ము నగేష్ సార్. ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ని ఒకసారి పిలుద్దాం. సార్ రండి సార్. సార్ జేఎన్ అంటే జేఈ నీట్ అని మీ పేరులోనే ఆల్రెడీ జేఈ నీట్ పెట్టేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు జేఎన్ కెమిస్ట్రీ డైరెక్టర్గా ఉన్నారు. మేబీ బై బర్త్ మీరు ఆల్రెడీ కెమిస్ట్రీ చదవాలని ఫిక్స్ అయినట్టున్నారు సార్. అలా ఏం లేదు. సో జమ్ము నగేష్ అలా కలిసి వచ్చింది. జేఎన్ అంటే జేఈ నీట్. జస్ట్ జోక్స్ అపార్ట్ సార్. సో సార్, చాలా మందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎంత ఇష్టం ఉన్నా సరే ఆ ఫార్ములాస్ చూసి కానీ అది చదవాలన్నా చాలా ఒక కన్ఫ్యూజన్లో పడిపోయి భయపడతారు. చాలామంది మెయిన్గా ఆ కెమిస్ట్రీ కోర్స్ వల్లనే మిగతా కోర్సెస్ తీసుకోకుండా ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఇందులో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకసారి మాకు చెప్పగలరా? సార్ ఓకే మేడం. యాక్చువల్గా ఇప్పుడు మనకి జేఈ నీట్లో సో ఎంపీసీ బైపీసీలో సి అనేది కామన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో మళ్ళీ మనకి 3 ఉన్నాయి: ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఈ రోజులలో 90% ఆఫ్ స్టూడెంట్స్కి అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే తను ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు. సో పర్టికులర్గా ఈరోజు నేను మీకు ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలాంటి టిప్స్ మనం చూడొచ్చు, ఎలాంటి ట్రిక్స్ వాడచ్చు, ఏ టాపిక్స్ పైన మనం ఫోకస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకేదైనా డౌట్స్ ఉందా మేడం? అదే సార్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ అది చెప్పడానికన్నా ముందు చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, ఇంక్లూడింగ్ మీ. మేబీ నాకు అంత గైడ్ చేసే వాళ్ళు లేకే నేను కూడా కెమిస్ట్రీ సరిగ్గా తీసుకోలేదేమో. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీతో మనకు ఫ్యూచర్ కూడా ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్, ఇప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవడానికి, నేర్చుకోవడానికన్నా ముందు? సో బేసికల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే చాలా మంది భయపడుతున్నారు. సో దానివల్ల అసలు ఎక్కడ యూజ్ అవుతుంది మన లైఫ్లో అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ చాలా మందికి. అవును. సో మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ వాడారా? మేబీ వాడచ్చు సార్. హెర్బల్ థింగ్స్ ఓకే. సో జనరల్గా ఒక మనిషికి ఇంపార్టెంట్ థింగ్స్ 3 ఉంటాయి: రోటీ, కపడా, మకాన్. సో ఫస్ట్ ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తింటామో, సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఫ్రూట్స్, సో వాట్ ఎవర్ ద ఫుడ్ మనం తినేవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్. తర్వాత మనం వేసుకునే క్లోతింగ్, బట్టలు, అవి ఆర్గానిక్. మనం ప్రతిదీ నైలాన్, టెర్లిన్, ప్రతిదీ అన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది. అండ్ వుడ్ అంటే మనం వుడ్ తోటే ఇల్లు కట్టుకుంటాం. ఇవే కాకుండా మెడిసిన్స్, ఇప్పుడు మనకు మెడిసిన్స్ లేకపోతే సో నడవదు. సో మెడిసిన్స్, తర్వాత ఫెర్టిలైజర్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్స్ మనకి పెట్రోల్, డీజిల్, కిరసన్ ఆయిల్, కుకింగ్ గ్యాస్ కూడా ఆర్గానిక్. సో మేకప్ కిట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఒకటి కాదు, ప్రతి దాంట్లో కూడా మనం ఇప్పుడు వాడే ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ పెన్ ఆర్గానిక్. మనం ఇప్పుడు ప్లాస్టిక్ లేకుండా మనం సో పాలీఈథీన్ అంటాం, పాలీఈథీన్ని పాలీఈథీన్. సో అలా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా మనకి అంటే ప్రతిదీ డే మనకు వితౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, వితౌట్ ప్లాస్టిక్స్ కావచ్చు, వితౌట్ ఫుడ్ కావచ్చు, వితౌట్ క్లోతింగ్ కావచ్చు, వితౌట్ మెడిసిన్, వితౌట్ ఫ్యూయల్స్. ఒకరోజు పెట్రోల్ బంకులు బంద్ చేస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. చాలామంది ఏంటంటే దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక బై హార్ట్ చేస్తా, సో అలా చాలా మంది కష్టపడుతున్నారు. అంత కాదు సార్, ఇప్పుడు మీరే అన్నారు కదా మీరు ఆర్గానిక్ గేమ్ వాడారంటే నేనేవో ఎటో సైడ్ వెళ్ళాం. బేసిక్గా మనం వాడే డైలీ థింగ్స్లో కూడా ఉంటుంది. దాన్ని మనం ఇష్టంతో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఎవరికి ఇప్పటి వరకు ఐడియా రాలేదు. సో మీరు ఇప్పుడు ఆ టిప్స్, అది ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఆ ఫార్ములాస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఒక్కసారి మాకు? నేను షార్ట్ అండ్ స్వీట్గా సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓవరాల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ప్రతిదీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నథింగ్ బట్ సో కార్బన్ కెమిస్ట్రీ అంటాం మనం. సో కార్బన్, సో మనకి లిటరల్గా మనకు ఒక 120 ఎలిమెంట్స్ ఉన్నాయి.
120 ఎలిమెంట్స్లో అప్రాక్సిమేట్గా. సో కార్బన్ ఒక్కటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే 120 అన్నీ కలిపి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కాంపౌండ్స్ ఫామ్ చేస్తే అనుకుందాం, 1,00,000 కాంపౌండ్స్ ఫామ్ చేస్తే కార్బన్ ఇదొక్కటే సో మోర్ దెన్ 1,00,000 కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ కార్బన్ సో ఇది మెయిన్గా ఉండే. సో అందుకోసం మనం ఏం చేసామంటే కెమిస్ట్రీని మనం 3 పార్ట్లుగా డివైడ్ చేసినాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇంకోటి ఉంటుంది. అందులో అన్ని మిగతా 120 ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం మనం. ఓకే, అయితే ఇప్పుడు మనకి 120 ఎలిమెంట్స్ అనేవి సపరేట్ అయితే ఈ కార్బన్ తోనే ఆల్మోస్ట్ 1,00,000 అబో ఎలిమెంట్స్ కార్బన్ తోటే. ఇప్పుడు మనము ప్రతిది కూడా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉంటుంది. కార్బన్ విత్ హైడ్రోజన్, సో హైడ్రోకార్బన్స్ అంటాం. ఈ హైడ్రోకార్బన్సే మన ఫ్యూయల్స్ ఇవన్నీ వాడతాం మనం. ఇప్పుడు మనం కుకింగ్ గ్యాస్ అవ్వచ్చు, ఈథేన్, బ్యూటేన్, మీథేన్ ఇవన్నీ హైడ్రోకార్బన్స్ కిందకి వస్తాయి. మనం వాడే పెట్రోల్, కిరసనాయిల్ అంతా హైడ్రోకార్బన్ కిందకి వస్తుంది. బట్ చాలా మందికి తెలియదు. ఇందాక మనం హైడ్రోకార్బన్స్ అంటే రెగ్యులర్ గా మనం వాడే ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్ కిందకి వస్తాయి. హైడ్రోకార్బన్స్ కిందకి వస్తాయి. సో మనకి 11th సిలబస్ అండ్ 12th సిలబస్ 2 రకాలుగా మనం క్లాసిఫై చేస్తే, సో ఫస్ట్లో మనం స్టార్టింగ్లో నామిన్క్లేచర్ అని చూస్తాం. నామిన్క్లేచర్ తర్వాత జీఓసి, హైడ్రోకార్బన్స్. సో ఈ పర్టికులర్ ఏరియా మనకు 11th క్లాస్లో వస్తుంది. సో నామిన్క్లేచర్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు కార్బన్ చాలా కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది కదా, సో వాటికి కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి, IUPAC నేమ్స్ ఉంటాయి. సో IUPAC నేమ్స్ అంటే ఏంటంటే IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో మనకు నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు ఉంది, పెరుగుని హిందీలో ఏమంటాం మనం? దహి, ఇంగ్లీష్లో కర్డ్. అదే మనకు మలయాళంలో, కన్నడలో, ఒరియాలో, అంటే ఒక ఇండియాలోనే ఇన్ని పేర్స్ ఉన్నాయి. అదే మనకు చైనీస్లో, రష్యన్లో, జపానీలో అంటే ఒక కర్డ్తో పర్లేదు. మనం అది ఒక మెడిసిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇండియాలో ఒక పేరు పెడతాం మనం, జపాన్లో ఒక పేరు పెడతాం, చైనీస్లో ఒక పేరు పెడతాం. సో ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి కొన్ని రూల్స్ మనం ఫాలో కావాలి అనేది కొన్ని రూల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ IUPAC నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఒక రియాక్షన్ రాయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కానీ నేమింగ్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక మనిషిని ఐడెంటిఫై చేస్తేనే కదా ఆయన ఎలాంటోడు ఏంటి అని చెప్పేది. సో ఫస్ట్ నేమింగ్ అనేది ఇంపార్టెంట్. సో నేమింగ్స్లో 2 టైప్స్ ఉంటాయి, కామన్ నేమ్స్, IUPAC నేమ్స్. కామన్ నేమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మిక్ యాసిడ్ అని ఉంది. ఫార్మిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఫార్మికా అంటే ఏంటంటే రెడ్ యాంట్. రెడ్ యాంట్ అంటే ఇప్పుడు మన లాటిన్లో ఫార్మికా అంటే రెడ్ యాంట్. వాళ్ళు ప్రిపేర్ అంటే ఐడెంటిఫై చేశారు కాబట్టి ఫార్మిక్ యాసిడ్ అన్నారు. ఇప్పుడు అదే ఇంగ్లీష్ వాళ్ళు కనుక ఐడెంటిఫై చేస్తే రెడాంటిక్ యాసిడ్ అనేటోళ్ళు. మన తెలుగు వాళ్ళు కనుక ఒకవేళ దీన్ని ఐడెంటిఫై చేస్తే ఎర్రచీమల యాసిడ్ అనేటోళ్ళం. అంటే నేమింగ్ ఎలా వచ్చింది అనేది, కామన్ నేమ్స్ అనేది. అంటే చాలా మంది ఏంటంటే బై హార్ట్ అనుకుంటారు. సో అది ఎలా వచ్చింది, డెరివేషన్ ఎలా వచ్చింది అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫార్మిక్ యాసిడ్ ఎలా వచ్చింది, ఎసిటిక్ యాసిడ్ మనం వెనిగర్లో వాడతాం. అంటే కామన్ నేమ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్. IUPAC నేమ్స్ కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది IUPAC. సో అంటే సింపుల్గా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేదంతా కూడా కార్బన్ తోటే నడుస్తుంది. అందులో మనం ఈ IUPAC నేమ్స్ ని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా బెనిఫిట్ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు IUPAC రూల్స్ ఉంటాయి. సో ఒక 3-4 రూల్స్ ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ టీచింగ్ చేయట్లేదు కాబట్టి సో మొత్తం అదే అవుతుంది. సో ఎలా చదవాలో మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను. అంటే ఏ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎలా ట్రిక్స్ ఎలా ఉంటాయి, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లాస్ మాత్రం చెప్పట్లేదు. సో నామిక్లేచర్లో ఫస్ట్ నామిక్లేచర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. లాంగెస్ట్ చైన్ రూల్, లీస్ట్ సబ్స్టిట్యూయెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్, ఇలా మనకి ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు దాంట్లో మీరు ప్రాపర్గా నామిక్లేచర్ నేర్చుకోండి ఫస్ట్ చేసేది. దీని తర్వాత మనకు వచ్చేది GOC వస్తుంది, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఎవరైనా కానీ నీట్ స్టూడెంట్స్ అయినా, IIT వాళ్ళైనా ఎవరైనా కానీ సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మామూలుగా ఏమంటే గాడ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. అంటే ఈ GOC కనుక వస్తే వీటి అప్లికేషన్స్ మొత్తం అన్ని చాప్టర్స్లో వస్తాయి. సో మనకి GOCలో మనకి ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్స్ అని అంటాం మనం. ఇంటర్మీడియట్స్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. సో ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి? కార్బోకేటయాన్, కార్బేనయాన్, కార్బన్ ఫ్రీ రాడికల్, కార్బీన్స్ ఇలా వస్తాయి. సో ఈ ఇంటర్మీడియట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్ టు 10th క్లాస్ ఒక స్కూల్లో చదివాం. అప్ టు 10th క్లాస్ ఒక స్కూల్లో చదివాం. తర్వాత మనం దీన్ని ఏమంటాం? ఇంటర్ అంటాం.
ఇంటర్మీడియట్ అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇంటర్మీడియట్లో బాగా చదివితే మంచి ర్యాంక్ వస్తే ఐఐటీలకు వెళ్తాం. అదే ఇంటర్మీడియట్లో మంచి నీట్ కాలేజ్లో ఎయిమ్స్లో వస్తాను మంచి దానికి వెళ్తాం మనం. అంటే ఇంటర్ అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు టాప్ ఐఐటీకి వెళ్తావా, నార్మల్ ఐఐటీకి వెళ్తావా, ఎన్ఐటీస్కి వెళ్తావా, మరి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తావా అని ఎవరు డిసైడ్. ఒక్కసారి టాప్ ఐఐటీలోకి వెళ్తే లైఫ్ అంతా టాప్లో ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ అనేది మన లైఫ్ని ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, ఒక రియాక్టెంట్ ప్రోడక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ ఇంటర్మీడియట్స్ వస్తాయి మనకి. ఇవి ఇంటర్మీడియట్స్ మనకు ప్రోడక్ట్ని డిసైడ్ చేస్తాయి. సో మీరు ఈ ఇంటర్మీడియట్ పైన బాగా గ్రిప్ రావాలి మీకు. కార్బోకేటయాన్ అంటే ఏంటి, దీని అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ వస్తాయి, ఎలా కార్బోకేటయాన్ వస్తుంది. సో హెట్రోలైటిక్ లీవేజ్ అని చెప్తాం ఇలా, C+C- అలా. సో కార్బోకేటయాన్ ఎక్కడ ఉంది, దాని అప్లికేషన్స్ ఏంటి అనేది. సో మనకి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్లో వస్తుంది, రైట్. సో అంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు స్టెప్ బై స్టెప్ చెప్పారు కదా సార్, అందులో మనం ఫస్ట్ IUPAC నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు కదా రియాక్టర్ నుంచి ప్రోడక్ట్ రావడం, అందులో మనకి కీ రోల్ ప్లే చేసే ఈ ఇంటర్మీడియట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటిలో ఇప్పుడు C+, కార్బన్, కార్బన్ ఫ్రీ రాడికల్స్, వాటి అప్లికేషన్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కార్బోకేటయాన్కి ఒక స్టెబిలిటీ ఉంటుంది. అది ప్రోడక్ట్ని ఎట్లా డిఫైన్ చేస్తుంది, మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ కార్బోకేటయాన్ స్టెబిలిటీ. మనం ఇంటర్మీడియట్ 10th నుంచి ఇంటర్ అనేది మన ఇంటర్లో మనం స్టేబుల్గా ఉండి బాగా చదివితే మంచి కాలేజ్ పోతుంది. సో ఇదైతే ఎలా అయితే అప్లై చేస్తామో ఇక్కడ కూడా మనం అలానే అప్లై చేయాల్సి వస్తుంది. అంటే చాలా మంది తెలియదు, అందుకోసం చెప్తున్నాను. సో ఇంత క్లియర్ గా చెప్పారు సార్, సీరియస్ గా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా IUPAC నెంబర్స్ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పారు, అందులో మనకు కార్బన్ ఇంపార్టెంట్. నేనే క్లాసులు నేర్చుకుంటున్నాను ఇది లోపు. సో సార్ కంటిన్యూ చేయండి. ఇందులో మనకి ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని టర్మినాలజీ పైన కూడా మనం గ్రిప్ రావాలి. సో టర్మినాలజీలో మనకి ఏంటంటే ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ అనేది బాగా వాడుతూ ఉంటాం మనం. ఎలక్ట్రోఫైల్, సో ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ అంటే కొన్ని టర్మినాలజీ పైన కూడా మనకు గ్రిప్ రావాలి. సో యాక్చువల్గా ఫిలిక్ నేచర్. ఫిలిక్ ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఫోబియా. ఫోబియా అంటే ఏంటి, అదొక మనకు అలవాటు లాగా. అప్పుడు నాకు భయం. భయానికి ఆపోజిట్ భయానికి ఆపోజిట్ వర్డ్ ఇష్టం. ఫిలిక్ ఆపోజిట్ ఫోబిక్. అంటే ఫిలిక్ అంటే అట్రాక్టింగ్. సో ఎలక్ట్రోఫిలిక్ అంటే ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేస్తుంది అంటే వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే లేదో మనకు అదే కావాలి. సో వీటి దగ్గర ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ అంటాం. చాలా మంది ఏంటంటే బై హార్ట్ చేస్తారు ఎలక్ట్రోఫైల్ అలా కాదు. ఫిలిక్ నేచర్ అట్రాక్టింగ్, దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని. అందుకోసం ఎలక్ట్రోఫైల్ అంటాం. సో ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. సో దీంట్లో మళ్ళీ మనకు చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్, న్యూట్రల్ ఉంటాయి. అవంతా నేను డెప్త్కి వెళ్ళట్లేదు. సో మీకు ఒక గైడ్ లైన్స్ క్లియర్ గా ఇప్పుడు సార్ మనకు చెప్పేది ఏంటి అని అంటే అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి, అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి కీ రోల్ ప్లే చేస్తే అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని సార్ చెప్పారు. జస్ట్ ఏ రిమైండర్ మనకి వీడియో మధ్యలో సార్ ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పారు. అందులో కీ ఎలిమెంట్ అనేది మనకి కార్బన్ ప్లే చేస్తుంది. ఆ కార్బన్ కి మళ్ళీ హైడ్రోకార్బన్ కదా సార్, హైడ్రోకార్బన్ తోటే మన డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు అవుట్పుట్ వస్తాయి. మళ్ళీ హైడ్రోకార్బన్ తో పాటు మనకి ఎన్నో దేశాలు ఉంటాయి, ప్రతిదానికి ఒక్కొక్క నేమ్ మనం అలా గుర్తుపెట్టుకోలేం. కాబట్టి కామన్ నేమ్స్ లాగా IUPAC నుంచి వచ్చిన ఆ నేమ్స్ ఎలిమెంట్స్ ఏవైతే నేమ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్. నెక్స్ట్ దాని తర్వాత నుంచి మనం ప్రోడక్ట్ ఏదైతే తయారు చేస్తామో అందులో మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, C+, C- అట్లాంటివన్నీ కూడా. సో యాక్చువల్ ప్రోడక్ట్ అవుట్పుట్ వచ్చే మధ్యలో ఇవి ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ అనేవి రిమెంబర్ చేసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్. ఇంకొకటి న్యూక్లియోఫైల్కి వస్తే న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎవరు అట్రాక్ట్ చేస్తారు, నెగిటివ్ ఛార్జ్. అంటే న్యూక్లియోఫైల్స్ ఎలక్ట్రాన్ ఎక్సెస్ స్పీసీస్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి న్యూక్లియోఫైల్స్. అంటే అలా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. అంటే బై హార్ట్ చేయడం కాదు, టాపిక్ ని మనం అనలైజ్ చేస్తే మనకి అది ఎప్పటికి గుర్తుండిపోద్ది. అంటే ఇదేమో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్, ఇదేమో ఎలక్ట్రాన్ ఎక్సెస్ స్పీసీస్. ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్ అలా. సో ఈ వర్డ్స్ అనేది బాగా మనం ఎక్కువ వాడుతూ ఉంటాం ఇక్కడ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఇక్కడ నేను ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఎందుకంటే
యాక్చువల్గా ఇది చాలా పెద్ద టాపిక్, బట్ కానీ ఎలా అవుట్లైన్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడానికి నేను ఉన్నాను కాబట్టి. సో తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్. ఓకే, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్. మైగ్రేషన్ ఎఫెక్ట్స్, మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి, ఎలక్ట్రాన్స్ అనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? దాంట్లో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, హైపర్ కాంజుగేషన్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోమెరిక్ ఇవి పర్మనెంట్ ఎఫెక్ట్స్, ఇది టెంపరరీ ఎఫెక్ట్. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ మైగ్రేషన్ సిగ్మా బాండ్లో ఎలా అవుతుంది, సో పై ఎలక్ట్రాన్స్ ఎలా షిఫ్ట్ అవుతాయి. హైపర్ కాంజుగేషన్, నో బాండ్ రెజొనెన్స్, వీటి అప్లికేషన్స్ ఉంటాయి నాన్న. సో మీరు వీటి అప్లికేషన్స్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బేన్ అయాన్, ఎసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్, బేసిసిటీ ఆఫ్ అమైన్స్, రైట్? సో రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్, ఇవన్నీ అప్లికేషన్స్ మీరు దీంట్లో నేర్చుకోవాలి. సో నేను మీరు మళ్ళీ వీడియోని కొంచెం స్లోగా పెట్టుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ స్క్రోల్ వెనక్కి మీరు చేస్తే 10 సెకండ్స్ బ్యాక్ చేస్తే ఈ ఎలక్ట్రోమైగ్రేన్ ఎఫెక్ట్స్ లో అప్లికేషన్స్ మనకి ఇండక్టివ్ అప్లికేషన్స్ లో ఏవి మీరు ఇంపార్టెంట్ గా చూసుకోవాలి సార్ చెప్పారు. అందులో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బేన్ అయాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్, ఎసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్, బేసిసిటీ ఆఫ్ అమైన్స్, రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్, రియాక్టివిటీ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అండ్ డైపోల్ మూమెంట్, బాండ్ లెంత్ కూడా ఉంటాయి. బట్ ఇవి ఇప్పుడు ముందు చెప్పిన వరకు ఇంపార్టెంట్. దీని అప్లికేషన్స్ మీరు నేర్చుకోండి ఫస్ట్. తర్వాత మీసోమరిక్ ఎఫెక్ట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ రెజొనెన్స్ అంటే ఏంటి, ఎరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటి, నాన్ ఎరోమాటిక్ కాంపౌండ్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. దీని మీద ఫోకస్ చేయండి అన్న. ఎరోమాటిక్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో దీనిపైన కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో దీనిపైన ఫోకస్ చేయండి. మీసోమరిక్ ఎఫెక్ట్లో ఆ రెజొనెన్స్లో అప్లికేషన్స్లో వస్తుంది. ఎరోమాటిక్ అంటే స్టార్టింగ్ డేస్లో మనకి ఏంటంటే ఎరోమా, స్వీట్ స్మెల్లింగ్ అనేవి ఎరోమా అని చెప్పేవాళ్ళు. కానీ అన్ని స్వీట్ స్మెల్లింగ్ కాంపౌండ్స్ ఎరోమాటిక్ కాంపౌండ్స్ కాదు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, మనం దీంట్లో నేర్చుకుంటాం. సో మీరు ఫోకస్ చేయండి దీనిపైన. దీంట్లో మళ్ళీ ఎసిడిక్ నేచర్, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బేన్ అయాన్ అండ్ ఎసిడిటీ ఆఫ్ ఫీనాల్స్, మళ్ళీ దీంట్లో అప్లికేషన్స్ వస్తాయి. బాండ్ లెంత్ అప్లికేషన్స్ దీంట్లో వస్తాయి. నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్లో కూడా మీరు సేమ్, సో హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్, హీట్ ఆఫ్ కంబషన్, సో వీటిపైన అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ జీఓసీలో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. మీరు ఎవరైనా చదివే వాళ్ళు సో ఈ ఏరియాస్ పైన మీరు గ్రిప్ తెచ్చుకోండి. సో నేను చెప్పాను ఫస్ట్ నామిక్లేచర్, తర్వాత జీఓసీ, తర్వాత ఐసోమరిజం వస్తున్నాను. ఐసోమరిజం, ఈ ఐసోమరిజంలో మనకి మళ్ళీ స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం, మళ్ళీ డెప్త్కి వెళ్తున్నా క్లాస్ లాగా అవుతుంది. సో అలా కాకుండా కొంచెం అంటే సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం, దీంట్లో చైన్, పొజిషన్, ఫంక్షనల్ ఐసోమరిజం, మెటామరిజం, టాటోమరిజం ఇలా ఉంటాయి. రింగ్ చైన్ ఐసోమరిజం. సో కన్ఫర్మేషనల్ ఐసోమరిజం, కాన్ఫిగరేషనల్ ఐసోమరిజం, జామెట్రికల్ అండ్ ఆప్టికల్, ఇలా మనకు ఐసోమరిజం వస్తుంది. సో మెయిన్గా మీరు జామెట్రికల్, ఆప్టికల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో కౌంటింగ్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ మనకు ఫార్ములాస్ ఉంటాయి, అండ్ కౌంటింగ్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్కి ఫార్ములాస్ ఉంటాయి. సో రెండింటికి కలిపి ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మళ్ళీ ఒకసారి మనకి ఏంటంటే సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం గుర్తుపెట్టుకోవడం ఎలా ఇప్పటి వరకు సింపుల్గా ఈజీగా చెప్పారు. నెక్స్ట్ అందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఎందులో ఎలిమెంట్స్ కవర్ చేసుకుంటే మీకు క్వశ్చన్స్కి కూడా ఫ్యూచర్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్టు కూడా సార్ చెప్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ ఫార్ములాస్లో ఏమని చెప్తున్నాడు, జామెట్రికల్ ఐసోమర్కి ఫార్ములాస్ ఉంటాయి, ఆప్టికల్కి రెండింటికి కలిపి ఉంటాయి. ఈ ఫార్ములాస్ పైన బేసిక్గా మీరు గ్రిప్ తెచ్చుకోండి. దీంట్లోంచి చాలా వస్తుంది. ఇది ఆల్ అబౌట్ ద జీఓసీ. దీని తర్వాత మనం ఏంటంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మనం టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్ లాగా వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ఎడిషన్ రియాక్షన్స్ ఉంటాయి. ఎడిషన్ అంటే సింపుల్గా యాడ్ చేయడం. సో సింపుల్ యాడ్ చేయడం ఏమి ఉండదు. సో ఇంతకుముందే మీకు చెప్పాను ఎలక్ట్రోఫైల్ అని. సో ఎలక్ట్రోఫైల్ అనేది మన దగ్గర ఉంది. ఎలక్ట్రోఫైల్ని యాడ్ చేస్తామంటాం ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. సో దీన్ని మళ్ళీ మనం 3 టైప్స్కి కేటగరైజ్ చేస్తాం. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్,
న్యూక్లియోఫైల్ ఇప్పుడే చెప్పాను, ఎడిషన్ రియాక్షన్స్, ఫ్రీ రాడికల్, ఎడిషన్ రియాక్షన్స్. ఓకే. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి. తీసేయడం. సబ్స్టిట్యూషన్ అంటే రీప్లేసింగ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వాచ్ ఉంది, ఆ వాచ్ని తీసేసి ఇంకొక వాచ్ పెట్టుకుంటాను, సబ్స్టిట్యూట్ చేయడం, అదే రీప్లేసింగ్. సో సబ్స్టిట్యూషన్లో కూడా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోఫైల్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. న్యూక్లియోఫైల్ని సబ్స్టిట్యూట్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దీని తర్వాత ఎలిమినేషన్ రియాక్షన్స్. సో అయితే ఈ కాంపౌండ్స్లో నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్లో జరుగుతూ ఉంటుంది. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కువ ఎవరు ఉంటారు అంటే అందరు ఉంటారు, బట్ మెజారిటీ అలా. సో ఫ్రీ రాడికల్ ఎడిషన్ ఆల్కీన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. ఈ చాప్టర్స్ పేరు చెప్తున్నాను నేను, సో ఇవి ఎలా ఉంటాయో అని దాంట్లో లోపలికి వెళ్ళట్లేదు. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది బెంజిన్ రింగ్ పైన నడుస్తుంది. ఆల్కైల్ హాలైడ్స్లో జరుగుతుంది, ఇది ఆల్కహాల్ ఈథర్స్లో జరుగుతుంది. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఆల్కేన్స్లో జరుగుతుంది. సో ఈ 6 ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటిపైన మీకు ఒక గ్రిప్ రావాలి, ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది. దీంతో పాటు ఎలిమినేషన్ రియాక్షన్స్ ఉంటాయి. ఎలిమినేషన్ అంటే ఏంటి? తీసేయడం, సింపుల్, ఒక దాంట్లో నుంచి ఒక తీసేయడం. ఎలిమినేషన్ మళ్ళీ మనం క్లాసిఫై చేస్తాం. సో ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్. బీటా ఎలిమినేషన్ వన్స్ అగైన్ E1, E2, E1CB. ఇక్కడ కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో కూడా మనం 3 టైప్స్గా ఉంటుంది, SN1, SN2, SNI. ఇక్కడ ఇది మనకు ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్కైల్ హాలైడ్స్లో SN1, SN2 అది, అండ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ అనేవి మనకు 11th కూడా వస్తుంది. దాని తర్వాత రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, రైట్, ఆక్సిడేషన్, రిడక్షన్. అంటే ఇవి టోటల్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. మనకి ఏ బుక్ ఓపెన్ చేస్తే మీకు ఏదో ఒక రియాక్షన్ అయితే కనిపిస్తుంది దీంట్లో. ఇందులో మెయిన్ మీరు చెప్పిన రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్గా చాప్టర్ వైజ్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు, ఏ స్టేట్కి పోయినా కానీ వాళ్ళే కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఉంది, ఆల్కిన్స్ కనపడంగా అది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇలా ఫస్ట్ ఇదొకటి. రెండోది, అండ్ ఆఫ్టర్ దిస్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మీరు వచ్చిన తర్వాత నేమ్డ్ రియాక్షన్స్కి వెళ్ళండి. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇవి ఫస్ట్ నుంచి చెప్పారు కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏవేవి కవర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనకి మెయిన్ సిలబస్లో ఇంపార్టెంట్ థింగ్స్ని ఏవి గుర్తుపెట్టుకోవాలనే కదా మీరు చెప్తున్నారు? అవును. సో నేను అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ చదవాలి. సో ఇప్పుడున్న తక్కువ టైంలో ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, చాలా మంది భయపడుతున్నారు సో ఎలా అని. సో ఇప్పుడు నేను ఏదైతే GOC టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అంటే మీరు ప్రతి చాప్టర్ కాకుండా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతే సో 100% మీకు అక్కడ ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్పాను నేను. సో ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్ అప్లికేషన్స్, ఐసోమరిజంలో ఫార్ములాస్ నుంచి, అండ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి నేమ్డ్ రియాక్షన్స్. ఇందులో మీకు 50% ఆఫ్ టోటల్ రియాక్షన్స్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. నేమ్డ్ రియాక్షన్స్. నేమ్డ్ రియాక్షన్స్ అంటే పేరు, ఇప్పుడు ఒక సైంటిస్ట్ వాళ్ళ పేరు మీద వచ్చింది, రైట్. ఈ నేమ్డ్ రియాక్షన్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఏ నేమ్డ్ రియాక్షన్స్ కూడా చెప్తాను నేను. సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి, ఇన్ డెప్త్గా చదువుకోవాలి. సో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నుంచి మెల్లమెల్లగా అన్ని చెప్తాను. సో అక్కడక్కడ చాప్టర్స్లో వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్డాల్ కండెన్సేషన్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది దీంట్లోంచి. దీని అప్లికేషన్స్ ఉంటాయి, దీని మెకానిజం ఉంటుంది. సో కార్బోనైల్ కాంపౌండ్స్, ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఆల్డిహైడ్స్ కీటోన్స్లో జరుగుతుంది. దీని దాంట్లోకి వెళ్ళట్లేదు, బట్ ఆల్డాల్ మీద మీరు ఫోకస్ చేయండి. దెన్ తర్వాత కెనిజారో. ఈ రెండు ఫ్రెండ్స్, ఆల్డాలు కెనిజారో ఫ్రెండ్స్. ఆల్డాల్ చదువుకోగానే కెనిజారో రావాలి, ఎందుకంటే ఆల్డాల్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆల్ఫా హైడ్రోజన్ ఉంటేనే ఈ రియాక్షన్స్ అవుతాయి. ఒకవేళ ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే కెనిజారో రియాక్షన్ అవుతుంది. అంటే మన ఫ్రెండ్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఒకళ్ళు వస్తే ఒకళ్ళు వచ్చినట్టు ఆల్డాల్ కెనిజారోని ఫ్రెండ్స్ లాగా చదువుకోండి. ఇది వస్తే ఆటోమేటిక్ ఇది గుర్తుండిపోతుంది. ఇది ఎందుకంటే ఇది రియాక్షన్ అవుతుంది కాదు కాబట్టి గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ లాగా కొన్ని రియాక్షన్స్ చెప్తా, ఇది ఎక్కడ చెప్పరు, ఇక్కడ నేను చెప్తాను.
చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ గా ఇప్పుడు అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి చెప్పారు, అండ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లో కూడా ఇంపార్టెంట్ చెప్పారు. ఇప్పుడు నేమ్డ్ రియాక్షన్స్ లో కూడా నేమ్డ్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవి మీకు ఎక్కడ దొరకవు. రెండోది ఫింకిల్స్టైన్ అండ్ స్వాట్స్. రెండు మళ్ళీ ఈ రెండు ఫ్రెండ్స్ అంటే ఈ ఫింకిల్స్టైన్ ఆర్ఎక్స్ ఆర్ఐ ప్రిపేర్ చేయడానికి వాడతాం. ఇక్కడ కూడా ఆర్ఎక్స్ ఆర్ఎఫ్ ప్రిపేర్ చేయడానికి వాడతాం. అంటే రియాక్టెంట్ క్లోరిన్ బ్రోమిన్ ఉంటుంది, ఇక్కడ కూడా క్లోరిన్ బ్రోమిన్ ఉంటుంది. ఇక్కడ ఎన్ఏ వాడతాము, ఇక్కడ ఏజిఎఫ్, Hg2F2, Hg2F2, SbF3, COF2 ఇలా వాడతాం. అంటే మీరు ఎప్పుడైనా కానీ ఈ రెండు నేర్చుకోవాలి. ఫింకిల్స్టైన్ స్వాట్స్, తర్వాత రీమన్ టీమన్ రియాక్షన్ అండ్ కోల్ బేస్ రియాక్షన్. ఈ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం చెప్తాను మీకు రియాక్షన్. ఫీనాల్, ఈ రెండిట్లో కూడా ఫీనాల్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ క్లోరోఫామ్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ వాడితేనేమో రీమన్ టీమన్ అవుతుంది. సేమ్ ఫీనాల్ సేమ్ ఉన్నాయి చూసారా. ఫ్రెండ్స్ అంటే ఎందుకు చెప్తున్నానంటే CO2 KOH. సో ప్రొడక్ట్స్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రీమన్ టీమన్ కోల్ బేస్ అంటే ఫ్రెండ్స్. ఇంకొక రియాక్షన్ చెప్తాను. ఇక్కడ CO2, ఇక్కడ CHCl3, ఇక్కడ ఆల్డిహైడ్ వస్తుంది, ఇక్కడ కీటోన్. ప్రోడక్ట్లో కొంచెం చేంజ్ వస్తుంది. అండ్ 6 అయినాయి కదా, మీకు ఒక 20 ఉంటాయి మొత్తము. 20లో నీకు ఆల్రెడీ 6 చెప్పాను. నెక్స్ట్ శాండ్ మేయర్ ఫ్రెండ్ గటర్మన్. ఈ రెండిట్లో కూడా ఇద్దరు ఫ్రెండ్స్. శాండ్ మేయర్ దీంట్లో ఏంటి, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ సాల్ట్ తీసుకుంటాం మనం. N2+Cl-, Cu2 Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl, క్లోరోబెంజిన్ వస్తుంది. ఇది ఏంటి, శాండ్ మేయర్ రియాక్షన్. గటర్మన్ ఫ్రెండ్ కదా, సో ఫ్రెండ్ కూడా సేమ్ ఉంటుంది. N2+Cl-, Cu2 Cl2 ప్లేస్లో Cu పెడతాం, HCl, సేమ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సేమ్ ప్రోడక్ట్ వచ్చింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే హాయిగా ఒకటే శాండ్ మేయర్ గటర్మన్. ఇంత ఈజీగా కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారని. గటర్మన్ ఉన్నాడు కదా, గటర్మన్ కి మళ్ళీ ఫ్రెండ్ నేమ్, ఇప్పుడు నీ పేరు నా పేరు సేమ్ అన్నట్టు, మ్యూచువల్ ఫ్రెండ్. ఇంకో ఫ్రెండ్ గటర్మన్ కోచ్. 10th వచ్చేస్తుంది. ఎవరు వీళ్ళిద్దరు యాక్చువల్ ఫ్రెండ్స్, వీళ్ళకి మ్యూచువల్ ఫ్రెండ్ గటర్మన్. పేరుతో ఉంది కదా, గటర్మన్ ఉంది. ఇంకోసారి గటర్మన్ కోచ్ అనేటోడు ఈ ఫ్రెండ్ కి మనం యాడ్ చేద్దాం, గటర్మన్ కోచ్ ఇలా. సో తర్వాత ఈటార్డ్ రియాక్షన్, రోజన్మన్స్. సో తర్వాత స్టీఫెన్, ఇవన్నీ నేమ్ రియాక్షన్స్, చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్. తర్వాత కార్బైలమైన్, అది 11, 12, 13, రైట్. సో మీరు నోట్ చేసుకుంటా ఉండండి, నేను తీసేస్తున్నాను. రైట్. సో స్టీఫెన్, తర్వాత కార్బైలమైన్ అండ్ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్. బ్రోమమైడ్ డిగ్రేడేషన్. ఈ రెండు ఫ్రెండ్స్. ఈ రెండు ఎలా ఫ్రెండ్స్ చెప్తాను నేను. ఎమైడ్ని బ్రోమిన్తో చేసామనుకోండి, బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ వేస్తే మనకి అమైన్ వస్తుంది, రైట్. ఈ అమైన్ కార్బైలమైన్లో మళ్ళీ రియాక్టెంట్ RNH2 క్లోరోఫామ్ వేస్తాం అనుకోండి, బేస్తో వేస్తే మనకి ఐసోసైనేట్ వస్తుంది. అంటే కాంబినేషన్ రియాక్షన్స్, హాఫ్మన్ తర్వాత కార్బైలమైన్ కన్సిక్యూటివ్గా మీరు, అంటే నేను అన్నిటిని కూడా లింక్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. సో అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో కొన్ని రియాక్షన్స్, ఇప్పుడు హాఫ్మన్ కార్బైలమైన్ అయిపోయింది కదా, సో గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. సో తర్వాత కొన్ని మనకు ఉర్జ్ రియాక్షన్, ఇంకా ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేసి హాలోఫామ్ రియాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఏవైతే చెప్పానో నేను, సో అండ్ డీకార్బాక్సిలేషన్, HVZ రియాక్షన్, వన్ మోర్ ఉంటుంది, HVZ.
సో ఇప్పుడు ఏవైతే నేను రియాక్షన్స్ మెన్షన్ చేశానో వీటిపైన మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఇందులోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్. మీకు చాప్టర్తో అవసరం లేదు, ఈ రియాక్షన్స్ కనుక మీరు నేర్చుకుంటే సో ఆర్గానిక్ కెమిస్ట్రీ సగం కెమిస్ట్రీ మీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడున్న బేసిక్ ఎగ్జామినేషన్స్కే కాకుండా ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఫార్ములాస్ ఇవన్నీ కూడా యూజ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి చాప్టర్లో ఇప్పుడు డిఫరెంట్ చాప్టర్స్లో డిఫరెంట్ రియాక్షన్స్ నేను క్లబ్ చేస్తాను, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇవన్నీ ఎక్కడ చెప్పరు, సో బట్ నేను మీకోసం అని చెప్తున్నాను. బేసిక్ అయితే మేము చార్జ్ తీసుకొని చెప్తాం, బట్ మీకోసం నేను ఫ్రీగా చెప్తున్నాను. అండ్ దీని తర్వాత ఇప్పుడు నేమ్ రియాక్షన్స్ అయిపోయినాయి కదా. సో దీంట్లో కూడా మనం చదువుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, మనం ట్రిక్స్ ను ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది ఎలానో ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు సింపుల్ గా మనం ఫస్ట్ అంతా కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొత్తం అసలు ఏది ఇంపార్టెంట్, అది ఇంత సింపుల్ గా మనం ఏవి గుర్తుపెట్టుకోవాలో మీరు చెప్పారు సార్, అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్తాను. ఇంకో కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను, కొన్ని రియాక్షన్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మెకానిజమ్స్ ఇవన్నీ చాలా ఉంటుంది, ఇవి ఏవి లేకుండా చిన్న లాజిక్స్ వాడి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి CH3 C ట్రిపుల్ బాండ్ CH3. సో దీనికి మనం రిడక్షన్ చేస్తాం, పెల్లాడియం బేరియం సల్ఫేట్. సో సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా. సో ఇది రిడక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సిస్ అండ్ ట్రాన్స్ అనేది మనకు ప్రోడక్ట్స్ వస్తాయి. హైడ్రోజన్ మనకు ఆల్కిన్ దగ్గర రియాక్షన్ అయిపోద్ది, కంట్రోల్ రిడక్షన్ అంటాం మనం దీన్ని. సో ఇది జనరల్గా ఏంటంటే ఎగ్జామినర్స్ చాయిస్, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. ఇక్కడ ట్రాన్స్ ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ సిస్ ప్రోడక్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు చదువుకున్నప్పుడు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది. 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత ఇదే రియాక్షన్ ఎగ్జామ్లో వస్తుంది, సిస్ ట్రాన్స్. అదే సిస్ ఇదే ట్రాన్స్ అన్న మూడ్లోకి వెళ్ళిపోతారు, మెకానిజమ్స్ మర్చిపోతారు. సో ఇట్లాంటి కేసెస్లో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు, ఏవి లేకుండా. సింపుల్, ట్రాన్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది మీకు తెలుసు, సిస్ అంటే సేమ్ సైడ్. సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, పెల్లాడియం ప్రెజెన్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్, కానీ కొన్నిసార్లు పెల్లాడియం ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ కూడా వాడతాం మనం. అయితే నేను ఒక చిన్న లాజిక్ ఏం చెప్తానంటే, ఇక్కడ నైట్రోజన్ ఉంది, దీంట్లో 2 సార్లు వచ్చింది. నైట్రోజన్ అనేది ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. వచ్చే ప్రోడక్ట్ కూడా ట్రాన్స్ ఆపోజిట్లో వస్తుంది. చిన్న క్లూ, నైట్రోజన్ అలా పెట్టేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, గుర్తుండిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇంకొక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా రియాక్షన్ గుర్తుంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్ ఏంటంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో, ఎక్కడైతే పిల్లలు మర్చిపోతారో ఆ పర్టికులర్గా వెతుకుతూ ఉంటారు, ఎక్కడి నుంచి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని మనం బేసిక్గా వాళ్ళు ఫోకస్ చేస్తారు. మనం ఇలా కొన్ని అంటే ట్రిక్స్ చదవడంతో, మెకానిజం నేర్చుకోవడంతో పాటు ఇలాంటి కొన్ని ట్రిక్స్ అంటే మనకు ఫార్ములాస్ ఈజీ గుర్తు, మజా వస్తుంది మంచిగా. అరే ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రియాక్షన్ మీకు ఇస్తే రేపు చేస్తారా? ఇంకొక రియాక్షన్ చెప్తాను. అంటే ట్రిక్స్ ఇవన్నీ మీరు చదువుకునేటప్పుడు నేను కొన్ని చెప్తున్నాను, మీరు అలా చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్ టైంలో. ఇవి చాలా, ఎందుకంటే స్కోరింగ్ తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ చేయొచ్చు. దానికోసం పర్టికులర్గా, ఎందుకంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తున్నారు ఇదే ప్రాబ్లం తోటి. వచ్చిన ఒక 1 వీక్ 10 డేస్కి దే ఆర్ లైక్ ప్రో. సో చెప్తాను నేను ఇంకొక రియాక్షను. N2+Cl- బెంజిన్ డైజోనియం క్లోరైడ్ సాల్ట్ విత్ ఫీనాల్. ఇక్కడ కలర్స్ వస్తాయి, కలర్స్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్కడ మనకి వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది. సో చాలాసార్లు కలర్స్ అడుగుతున్నారు వాళ్ళు, ఇదేంటి ఆరెంజ్ కలర్. సో సేమ్ రియాక్షన్ ఎనిలిన్తో చేస్తున్నాను నేను. అంటే నేను మొత్తం చెప్పట్లేదు, కొన్ని ఏరియాస్ మీకు ఎలా ఇట్లా చాలా ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ గా టఫ్ ఇవి ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేస్తారు ఎగ్జామినర్. ఇది ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ చదువుకుంటాం మనం, ఈరోజు చదువుకుంటాం. 1 వీక్ అయిన తర్వాత సో మళ్ళీ సేమ్ రియాక్షన్ వస్తుంది. ఇది ఆరెంజా, ఇది ఆరెంజా, ఇది ఎల్లోనా, ఇది ఎల్లోనా అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఏం చేయాలి, ఫీనాల్లో ఓ ఉంది కదా, ఆరెంజ్లో ఏముంది, ఓ ఆరెంజ్.
ఫీనాల్లో ఓ, ఆరెంజ్లో కూడా ఓ ఉంది, కథం అంటే ఆటోమేటిక్గా ఎల్లో కలర్ అనేది గుర్తుండిపోతుంది మనకి. సో ఇలా కొన్ని చాలా ట్రిక్స్ ఉంటాయి. అంటే మనం ఎలా సబ్జెక్ట్స్ని ఎలా చూస్తున్నామో, సబ్జెక్ట్ ఫస్ట్ అర్థం చేసుకున్నాక అక్కడ ఫార్ములాస్ చూసి ఆ ఫార్ములాని వచ్చిన సొల్యూషన్ని బేస్ చేసుకొని ఏదన్నా లింక్ ఎలా లింక్ చేయగలుగుతాం, ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాం, ఎలా మెకానిజం. మనం మెయిన్ ఏంటంటే ఫండమెంటల్స్ జిఓసి మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి, మెకానిజమ్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి, చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది మనకు. నార్మల్గా 1 minute క్వశ్చన్ మనం 10-20 secondsలో కంప్లీట్ చేయొచ్చు. ఈ టైంని మనం వేరే దగ్గర వాడచ్చు. అంటే మనకు ఫుల్ స్కోర్ వస్తుంది, అండ్ ఈ టైంలో మనం వేరే దగ్గర ఫిజికల్ కెమిస్ట్రీ లేకపోతే మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ అక్కడ లెంతీగా ఉన్న క్వశ్చన్స్ దగ్గర మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేనే దీని తర్వాత చాప్టర్ వైజ్ మీరు వెళ్ళాలనుకోండి 90% ఆల్మోస్ట్ అయిపోతాయి. ఒక మిస్లీనియస్ రియాక్షన్స్ ఉంటాయి. సో మిస్లీనియస్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది మిస్లీనియస్ అని, అంటే కొంచెం తేడాగా ఉంటాయి. కంట్రోల్డ్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. సో కొన్ని అవి నేర్చేసుకుంటే మొత్తం ఓవరాల్గా ఇప్పుడు నేను ఇది చెప్పింది మీరు పర్ఫెక్ట్గా కనుక ఫాలో అవుతే సో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా 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 ఈజీ. సో నా దగ్గరకు వచ్చి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నా దగ్గర అడ్వాన్స్లో ఐఐటి అడ్వాన్స్లో 112 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 120, 114 మార్క్స్. ఈ ఇయర్ ఆల్ ఇండియా 76th వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 25th అడ్వాన్స్లో వచ్చింది. ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాను అతిశయోక్తి కాదు సార్, నిజంగానే నాకు ఇప్పుడు మీరు చెప్పింది నాకు కూడా ఆల్మోస్ట్ ఇంత ఇన్డెప్త్ ఫార్ములాస్ కాకుండా నాకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తెలిసింది. సో ఇంత ఈజీగా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావడానికి చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, జమ్ము నగేష్ సార్. సో అందుకే అన్నాను నేను ఇందాక జేఈ నీట్ లాగా మీ జేఎన్ పేరు కూడా కలిసి వచ్చింది అని చెప్పేసి. సో ఇట్లా మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ కూడా సార్ చేస్తారనమాట. సార్తో పాటు ఆ సార్ వీడియోస్ని మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయిపోయారనుకోండి, అందులో సార్కి సంబంధించిన ఆల్ సీజన్స్ లాగా మీకు ఎపిసోడ్ సెషన్స్ లాగా వస్తాయి. అందులో కెమిస్ట్రీలో ఎన్నెన్ని టైప్స్ ఉంటాయి, ఇప్పుడు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి జస్ట్ క్రిస్ప్గా మీకు మొత్తం సిలబస్ చెప్పేశారు, మీకు ఏమేమి చదవాలి మొత్తం ఎగ్జామ్స్లో రాయాల్సింది. అలాంటిది వేరే వేరే సబ్జెక్ట్స్లో కూడా ఏం రాయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి అంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. చెప్పండి సార్ మీరు. లాస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తాను. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చెప్పింది నేమ్ నామిక్లేచర్, తర్వాత జిఓసిలో ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, వీటి అప్లికేషన్స్, తర్వాత టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, సో ఎడిక్షన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్. సో నేమ్డ్ రియాక్షన్స్ ఇంకా ఉన్నాయి, బట్ నేను కొన్ని మాత్రం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా క్లబ్ చేయాలి అండ్ ఎలాంటి ట్రిక్స్ వాడాలి మనం, సో ఇవంటి అన్నీ కలిపి చెప్పాను. సో ఇవి ఫాలో అవ్వండి, మీకు మ్యాక్సిమం 80 to 90% ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచి వస్తాయి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.